అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్న? బాలకృష్ణ అన్న పేరు. బాలు అంటారు. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఎక్కడన్నా ఉండేది ఎక్కడ? ఇక్కడ బాగంబర్పేట డివిజన్ భరత్ నగర్లో ఉంటాను. ఓకే. సో అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ కదా? ఆ, అన్న, ఎట్లా ఉందన్న ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి? అంటే ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అటు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. సో ఎట్లా నడుస్తూ ఉంది అంటే పాలనా పరంగా చూస్తే? వాళ్ళు ఇచ్చిన హామీలే ఇంతవరకు పూర్తి చేయలేదు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏం చేయలేదు. ఉమ్, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఉమ్, వారికి ప్రజలు సపోర్ట్ చేయరని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడ స్ట్రీట్ లైట్స్ చూసినా స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఉంది. స్ట్రీట్ లైట్స్ కంప్లైంట్ ఇస్తే వారి దగ్గర స్టాక్ లేదు, లైట్స్ లేవు, మేము చేయలేము అని చెప్తున్నారు. మొన్నటి వరకు వాళ్ళు కూడా ఉమ్, ధర్నా చేసి కొద్ది రోజులు ఓకే, పని చేయకుండా అయిపోయింది. మళ్ళా ఎక్కడ రోడ్లు చూస్తే అక్కడ అన్ని తవ్వి సగం సగం రోడ్లు వేయడము, ఎక్కడ గుంతలు అన్నీ ఎక్కడ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ? డ్రైనేజ్ అయితే ఇప్పటికీ సి కాలనీలో ఇప్పుడే కొద్దిగా కంప్లైంట్ చేయండి, మేము చెప్తే ఇంటలేరు అని చెప్పేసి ఇప్పుడే సి కాలనీలో కూడా అక్కడ డ్రైనేజ్ కారుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎక్కడ గల్లీలలో చూసినా డ్రైనేజ్ కారుతూనే ఉంది. ఓకే. సో మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. సో మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా ఇక్కడ బీజేపీ గెలిచింది అనుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఈ అంబర్పేటలో. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్. సో మరి ఎట్లా ఉంటుంది మరి ఈసారి పరిస్థితి? ఎవరికి అవకాశాలు ఉంటాయి? జిహెచ్ఎంసీలో కానీ రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకుంటే టీఆర్ఎస్కి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్కి కానీ ఇద్దరికి కూడా వీళ్ళు సపోర్ట్ చేసి గెలిపించారు. కానీ ఇద్దరు కూడా ప్రజలకు కరెక్ట్ అయిన సదుపాయాలు అందించలేకపోయి విఫలమైందని మేము భావిస్తున్నాము. అందుకే ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి బీజేపీ పార్టీకి చేస్తారని మేము అనుకుంటున్నాము. అంటే బీజేపీకి సాధ్యమేనా మరి తెలంగాణలో అధికారులు? ఎందుకంటే ఇక్కడ సెక్యులర్ భావజాలతో ఉంటారు కాబట్టి చాలామంది. సో సాధ్యమవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు సెక్యులర్ భావం ఉన్నా కూడా ఇప్పుడు అందరు అనుకుంటున్నారు ముస్లిమ్స్కి సపోర్ట్ చేయరు అని చెప్పి. ఇప్పుడు ఎక్కువ అన్ని పథకాలు అన్ని కులాలు అన్ని మతాల వారికి అందే విధంగానే చూస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. కానీ కేవలం హిందువులకే అందాలి అని చెప్పేసి ఏం చూస్తలే. ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాము, అక్కడ అందరూ ఫ్రీగా ఉచితంగా వైద్యం పొందుతారు, కానీ కేవలం హిందువులు అయితే ఉండరు కదా. అలా అందరూ ప్రజలకు కూడా అర్థమవుతుంది, వీళ్ళు కేవలం హిందువులకే కాదు ముస్లింలకు కూడా వీళ్ళు పోరాడతారు, అన్ని క్రిస్టియన్స్కి కూడా వీళ్ళు పోరాడతారు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కావచ్చు, ఏం చేస్తుంది రాష్ట్రానికంటే ఏం చెప్తారు అసలు? ఏం చేయట్లేదండి. అన్ని అభివృద్ధిలో ముందంజలో ఉండి మన కేంద్రం నుండి మనకు ఎన్నో పథకాలు మనకు ఇస్తున్నారు. అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ హైవేలు చూసుకోండి, ప్రతి ఒక్క హైవే ఎంత నీట్గా రైల్వే స్టేషన్లు, ఇప్పుడు సికింద్రాబాద్ కానీ కాచిగూడ కానీ ఇప్పుడు కొత్తగా మనకు రైల్వే స్టేషన్ వచ్చింది. మన ఇక్కడ ఏది మల్లాపూర్లో ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జనాలకు. మేము ప్రయత్నిస్తున్నాము, మా ప్రయత్నం చేస్తున్నాం మేము. కాకపోతే వాళ్ళలాగా మేము ఎక్కువ పోస్టర్లు వేసి హడావుడి చేసి ఇవంతా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రయత్నం మేము చేయట్లేదు. ఎందుకంటే మేము పని చేస్తాము, ఈ షోక్ చేయం కాబట్టి. అందుకే ప్రజలు కూడా దాన్ని నమ్మి విశ్వసించి ఓటేస్తారనే నమ్మకం. తెలంగాణలో నిజంగా సాధ్యం అవుతుందని అంటున్నారు మీరు, బాగానే ఉంది. కానీ ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది మరి? బీజేపీ ఇక్కడ అధ్యక్ష పదవిలో ఎవరు ఉంటే బాగుంటుంది మరి? ఇప్పుడున్న వాళ్ళు రామచంద్రరావు గారు ఉన్నారు, ఇంతకుముందు బండి సంజయ్ గారు ఉండే. ఇప్పుడు ఎవరి డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది? బీజేపీలో వీరి డైరెక్షన్ వారి డైరెక్షన్ అని ఉండదు. ఖచ్చితంగా ఏ నాయకునికి ఇచ్చినా కూడా కార్యకర్తలు అందరూ వర్క్ చేస్తారు. ఎవరున్నా కూడా పైనుండి ఎలాగైతే వస్తుందో దీని కార్యాచరణ అలాగే కింది దాకా కూడా జరుగుతుంది. అంటే కూటమితో ఉంటే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇక్కడ సింగిల్గా పోటీ చేస్తే బాగుంటుందా? ఖచ్చితంగా మేము సింగిల్గానే ఈసారి పోటీ చేసేయడానికి ప్రయత్నం చేస్తారు. కూటమి అయితే చేయరనే భావిస్తున్నాం మేము. సో లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నెంబర్ ఆఫ్ సీట్సే వచ్చినాయి బీజేపీకి. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో ఎట్లుంటుంది మరి ఈసారి బీజేపీకి సీట్ల విషయంలో చూసుకుంటే? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు డివిజన్లు కూడా పెరిగినాయి, వర్క్లో కూడా ప్రతి ఒక్క ఇక్కడ బీజేపీ లీడర్ ఎవరైనా కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందు బీజేపీ వాళ్ళే ఉండి దానికోసం పోరాడతారు, చేయిస్తారు. సో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఈ పథకాల విషయంలో ఎట్లుందన్న ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నాం?
డెవలప్మెంట్ ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు. ఎక్కడ కూడా లేడీస్ కనిపిస్తే బస్సు ఆపట్లేరు. ఓకే. ఆ, అక్కడ పోనీ బస్ స్టాప్లో వేసిరా అంటే ఒక్క దగ్గర కూడా బస్ స్టాప్లే లేవు. ఇప్పటికీ చూసుకోండి, అంబర్పేట్ నంబర్ దగ్గర రోడ్డు పైనే నిలబడుతున్నారు, గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు పైనే నిలబడుతున్నారు. బస్ స్టాప్లు లేకుండా చేసేసిరు. ఆ, దానికి అభివృద్ధి లేదు. మళ్ళా ఇప్పుడు గతంలో మా కిషన్ రెడ్డి గారు స్కూల్స్ కట్టించారు, కమిటీ హాల్స్ కట్టించారు, ఇవన్నీ చేసిరు, ఎంతో డెవలప్మెంట్ చేసిరు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అవన్నిటికీ కనీసము మెయింటెనెన్స్ చేసుకోలేకపోతున్నారు వీళ్ళు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అంటే రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ అంబర్పేటలో కావచ్చు, అంటే మార్పు అనేది కోరుకుంటున్నారు ప్రజలు. ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటేనే ఇంతవరకు ఇంత డెవలప్మెంట్ చేసిరు. ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ టైం మాకు గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్, అంత పెద్ద స్కూల్ పెట్టి ఇప్పుడు అలా సీట్లు దొరకాలంటే చాలా కష్టం. అట్లా డెవలప్ చేసిండు కాబట్టి వారు బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ వస్తే వారు సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న.